ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ థింగ్ మహాభారతం నుంచి ఫ్యూచర్ దాకా వెళ్ళాలంటే ఆ స్టోరీ లైన్ చాలా కాంప్లికేటెడ్. ఆ కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ని చెప్పుకుంటూ హ్యూమర్ తెచ్చారు. అది అందరికీ రిలేట్ అవుతుంది అనుకుంటా. అండ్ దోస్ క్యామియోస్ ఆర్ ఆల్ ఎ సర్ప్రైజ్ ఫర్ పీపుల్. అంటే రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, దిల్కర్ సల్మాన్ కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, అదంతా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా కామెడీ మనకి తెచ్చేలాగా కంఫర్ట్ వచ్చేస్తుంది మనకి. ప్లస్ మనం ఫారిన్ ఫిల్మ్స్లో చూసేలాగా అవెంజర్స్ లాగా అన్ని ఫ్లయింగ్ వెహికల్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి యూనివర్స్ అన్నది కానీ కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఊహించలేని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. అందుకని ఐ థింక్ ద స్టోరీ లైన్ వాజ్ ఎ లిటిల్ స్లో ఇన్ ద బిగినింగ్, బట్ పికప్ అవుతుంది సర్టన్లీ. అండ్ ఒక కార్ క్యారెక్టర్కి ఒక లైఫ్ లాగా ఇచ్చి ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ స్టైల్లో వాళ్ళు మాట్లాడుకోవడము. ఒక టిపికల్ రొమాన్స్ లేదు మన రెబెల్ స్టార్కి. బచ్చన్ ఉంటే ప్రెజెన్స్ సినిమాలో ప్రెజెన్స్, స్క్రీన్లో ప్రెజెన్స్ వచ్చేస్తుంది కదా అమితాబ్ బచ్చన్. అండ్ మోర్ దెన్ దాట్ ఇప్పుడు రెబెల్ స్టార్కి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నారు, రెబెల్ స్టార్కి బచ్చన్కి ఎన్ని కాన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ ఎట్లా ఉన్నాయి, అది ఐ థింక్ పీపుల్కి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే రెబెల్ స్టార్ని బచ్చన్ స్టార్ మాత్రమే కొట్టొచ్చు, వేరెవరు కొట్టలేరు. మెయిన్ హీరో ఎవరు అనుకోవాలి అంటే నాగశ్విన్ గారు అనుకోవాలి. ఎందుకంటే సినిమా ఊహించింది ఆయన.